కన్వెన్షన్ సెంటర్స్ అందులో పెళ్ళిళ్ళు జరుపుకోవచ్చు, భారీ సభలు జరుపుకోవచ్చు, ఎగ్జిబిషన్స్ జరుపుకోవచ్చు. అట్లాగే ఈ అధికారుల సమావేశాలు జరుపుకోవచ్చు. కన్వెన్షన్ సెంటర్స్ అనేటటువంటిది ప్రస్తుత రోజులలో చాలా అవసరం ఉంది. అమరావతి ప్రాంతంలో అప్పట్లో ఏదైతే ప్రజావేదిక కట్టి దానికి అనుగుణంగా అట్లాంటివి పెట్టుకోవాలనుకున్నారు, ఈలోపు జగన్ ప్రభుత్వం వచ్చాక అది కూల్చేశారు. ఆ తర్వాతన ఆ విజయవాడలోనూ మంగళగిరిలోనూ కన్వెన్షన్ సెంటర్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు గారు. అమరావతిలోనే నిర్వహించాలి అన్నటువంటిది ఆయన ఆలోచన. అమరావతి అంటే ఇప్పుడు విజయవాడ, గుంటూరు కాదు, ఆ 29 గ్రామాలు అన్నటువంటిది. అందులో ఇప్పుడు అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకి బిడ్లని ఆహ్వానించి రాజధాని అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సిఆర్డీఏ ఆర్ఎఫ్సి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పిలిచింది. ఇందుకోసం పూర్తి హక్కులతో సిఆర్డీఏ ప్లాట్లు విక్రయించబోతోంది. ఈ కేంద్రాల్లో రాజకీయ శిఖరాగ్ర సమావేశాలు, వాణిజ్య సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యా సదస్సులు నిర్వహించేందుకు వీలుంటుంది. ఆసక్తి గల సంస్థలు బిడ్లు దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. కన్వెన్షన్ కేంద్రాల ఏర్పాటు కోసం సిఆర్డీఏ అమరావతిలోని వివిధ ప్రాంతాలను ఎంపిక చేసింది. ఒక్కో హాల్లో కనీసం 300 మంది చొప్పున మొత్తం అన్ని హాళ్లు కలిపి 3000 మందికి సరిపోయేలా నిర్మించాలి. అర్హత సాధించిన సంస్థలకు ఒక్కొక్కటి మాత్రమే కేటాయిస్తారు.